బీబీసీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, దానివల్ల కలిగినటువంటి పరిణామాలు, అసలు ఇది ఎందుకు జరిగింది, ఇక్కడ ఈ సందర్భంగా వివిధ దేశాలు ఎలాగా దీన్ని చూస్తున్నాయి, మన ఫారెన్ పాలసీ, విదేశీ విధానం ఎలా ఉంది, డిఫెన్స్ పాలసీ ఎలా ఉంది, వీటిలో మార్పులు చేర్పులు ఏమైనా వచ్చాయా, గతానికి ఇప్పటికీ ఏమైనా మార్పు ఉందా, ఇలాంటివన్నీ కూడా మనని వేధిస్తున్నటువంటి, లేకపోతే అందరికీ కుతూహలంగా ఉన్నటువంటి ప్రశ్నలు, సమాధానాలు కావాలని వేచి చూసేటటువంటి ప్రశ్నలు. మనకి చాలా వాటికి సమాధానాలు ఉన్నాయి, కొన్నింటికి వెంటనే దొరకపోయినా తర్వాత కాలంలో బయటకు వస్తాయి. సో అలా చూసినట్టయితే మనందరికీ తెలిసిందే ఆపరేషన్ సింధూర్ ఎందుకు స్టార్ట్ చేశారు, పెహల్గామ్లో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి హత్యలు, దాని పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ రావడం అనేది మనకి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదు, అది ఏంటంటే రిప్రైజల్ అంటారు. వాళ్ళు చేసిన దానికి ఇది ఒక శిక్ష. సో దీన్ని మనం ఫుల్ స్కేల్ వార్ కింద, ఓ పరిణామం చెందినట్టు ఓ పూర్తి యుద్ధం కింద మనం దాన్ని భావించకూడదు. అది లిమిటెడ్ స్కోప్తో ఒక వ్యూహం ప్రకారంగా చేయాల్సింది అని ప్లాన్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మిలిటరీ స్ట్రాటజీ. ఇంతకుముందు టెర్రరిస్టులు కానీ ఇలాంటి వాళ్ళు కానీ అటాక్ చేసినప్పుడు ఎప్పుడో దానికి సమాధానం చెప్పడం, లేకపోతే లిమిటెడ్గా చెప్పడం, అది మళ్ళీ కొంతకాలానికి సద్దుమణగడం, మళ్ళీ తిరిగి చేయడం లాంటివి జరుగుతున్నాయి. కానీ దానికి సరైన దీటుగా సమాధానం రాలేదేమో అనే భావన కొంతమందిలో, అట్లీస్ట్ చాలామందిలో ఆ అనుమానం కొంత ఉంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జరుగుతోంది ఏంటి ఇది అని. అంటే ముందు జరగదని కాదు, కానీ జరిగితే వచ్చే పరిణామాలని చెప్పడానికి ఈ ఆపరేషన్ సింధూర్ మంచి తార్కాణం, ఒక ఎగ్జాంపుల్.